దానికంటే డబుల్ మల్టిప్లై కావాలి కానీ వీళ్ళు కుదిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నామండి, ట్రస్ట్ కోషెంట్ ఎక్కడ పోయింది అని అంటే, మంచి టైమింగ్ మీరు యాక్చువల్లీ వాళ్ళ డిబేట్ చేస్తున్నారు. ఈ నిరసన ఒకటి జరిగింది కదా, ఐ హోప్ కేటగారికల్ గా వీళ్ళకు గుర్తుండి వీళ్ళు వాళ్ళ నిరసన చేస్తున్నారు కావచ్చు అని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 2024 జనవరి 5th నాడు, అంటే ఇవాళకి 2 సంవత్సరాలు అవుతున్నది కదా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనోజ్ సోని గారిని కలిసారు, యూపీఎస్సీ చైర్పర్సన్ ని కలిసినప్పుడు ఆనాడు ఏమని చెప్పిండ్రు, మేము ఈ యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేస్తాము, మేము తయారు చేస్తాము, తెలంగాణ రాష్ట్రంలో ఇది ఏర్పాటు చేస్తాము అని కలిసిన తర్వాత ప్రకటన చేశారు. సరే, ఆ తర్వాత ఆగస్ట్ లో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ రైట్, 2 ఆగస్ట్ 2024 నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అని చెప్పేసారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిపోయిందని. మళ్ళీ తర్వాత 6 నెలల తర్వాత చూస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని వాళ్ళు చెప్పబట్టే యువత రోడ్డు మీదకి వచ్చి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి అని చెప్పబట్టే యువర్ ఫూలింగ్. ఆనాడు ఫూల్ చేసిండ్రు, ఇవాళ కూడా ఫూల్, కాన్స్టెంట్ గా ఫూల్ చేస్తున్నారు. మేము 2 లక్షల ఉద్యోగాల్లో 60,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం. మేము చేసిన పాపం ఏంటి తెలుసా అండి, ఎల్బీ స్టేడియంలో ప్రతి జాబు ఇచ్చేటప్పుడు ఫోటో దిగండి మేము చేసిన తప్పు. ఇవాళ చేయాల్సిన అసలు విషయం ఆ డ్రామా కావచ్చు. 10 జాబులు ఇచ్చినా 100 జాబులు ఇచ్చినా రండి అని అందరిని ఎల్బీ స్టేడియం కి పిలుచుకొని కేసీఆర్ గారు, ఇగో డీజీపీ గారితో కూడా ఆర్డర్ కాపీ దిగబట్టే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అలాగే ప్రతి ఇచ్చే జాబు ఫోటో దిగి ఈ జాబులు మేము ఇచ్చినాము అని ప్రచారం చేసుకోవాలి కావచ్చు. అది చేసిన మేము సర్వేర్ జాబులు కూడా, సర్వేర్ జాబులని గవర్నమెంట్ జాబులు కాదు, నెలకు 1 ఎకరం కొలిస్తే ఆనరోరం ఇచ్చే వాటికి కూడా సీఎంఏ పత్రాలు ఇచ్చిండు. అవి గవర్నమెంట్ జాబ్స్ కావు. ఎంత మీరు అది స్పెసిఫిక్ ఎత్తిరు కాబట్టి ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇవ్వాలి, పెద్ద స్పీచ్ ఇచ్చారు దాని గురించి. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి జాబ్స్ ఎక్కువ లేవు ఇవ్వాలి అని. అది కాస్త పోయి తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నారు, లేదు ఉన్న వాళ్ళను మేము తీసేసుకుంటున్నాము, కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళని చేస్తున్నాం, మిగతా వాళ్ళను సివిల్ ఇంజనీరింగ్ అనే నామ్స్ లేకుండా అక్కడ కూడా వాళ్ళకు నష్టమైంది. ఇట్లా ప్రతి ఒక్క సెక్టర్ లో నష్టమైతున్నది. ఎక్కడ పోయింది మీ జాబ్ క్యాలెండర్? రాహుల్ గాంధీ గారు నమ్మించారు. వీళ్ళు ఇప్పుడు నిజంగా కూడా అంటే పౌర సమాజం నమ్మించింది అనేసి వీరే చెప్పారు కదా, వీరిని చూసి వేసిండ్రా, వీరిని చూసి ఆ యూత్ బిలీవ్ అయిందిరా. కానీ ఇవాళ అందరు కూడా ఆలోచించేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మోసం చేసిర్రా, ఇవాళ యువత మోసపోయినరా, లేదు పౌర సమాజం మోసపోయిందా? ఎందుకంటే మురళి గారు అయితే మాట్లాడతలేరు. ఎడ్యుకేషన్ కమిషన్ ఉన్నది, 2 years నుంచి వారిది సపోర్ట్ సడలేదు. హరగోపాల్ గారు మాట్లాడతలేరు, పాపం విఠల్ గారు రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉన్నారు. కోదండరామ్ గారు అయితే సపోర్ట్ సైడ్ లేదు. ఆ యంగ్స్టర్స్ వాళ్ళ మీద లాఠీ చార్జ్ అయినప్పుడు, వాళ్ళని వాళ్ళ పేడ్ ఆర్టిస్టులు అన్నప్పుడు, ఇవాళ ఇదంతా కూడా జరుగుతున్న ఈ చర్చ ఎప్పుడు శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో నిలబడి, అసలు ఆనాడే బట్టి విక్రమార్క గారు 2వ రోజు అసెంబ్లీలో నిలబడే మేము అసలు నిరుద్యోగ భరోసా, అదేంటది నిరుద్యోగ భరోసానే కదా దాని పేరు, అసలు అది లేనే లేదు, నిరుద్యోగ వృత్తి, అది లేనే లేదు నిరుద్యోగ వృత్తి, ఇక అసలు అది మేము హామీ అయ్యేలేదు అంటే ప్రియాంక గాంధీ గారి యువ డిక్లరేషన్ కట్టు, గ్యారంటీ అనేది చట్టం చేస్తాము అని అన్నారు, అది బాయ్ మర్చిపోయినరు. తర్వాత ఎప్పుడైతే మొదలు పెట్టినరో కేసీఆర్ గారు ప్రభుత్వంలో జాబులు నోటిఫై అయినాయి, పరీక్షలు కండక్ట్ అయినాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వీళ్ళు చేసి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత అది కంప్లీట్ అయిపోయి ఇగో మేము జాబ్స్ ఇచ్చినామా అని ఎప్పుడైతే ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టినరో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ 2 సంవత్సరాల్లో కూడా మోసం, దగ, అవమానం, వాళ్ళందరినీ కూడా అవమానం. ఎందుకంటే లాఠీ చార్జ్లు వాళ్ళ మీద అయ్యి, ఇవాళ అరెస్టులు అయ్యి, ఇవాళ కూడా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అంటే ఇక పాపం ఇంకా దారుణం ఏంటంటే వీళ్ళందరూ తిరిగిన వాళ్ళు కరపత్రాలు వరిగి వాళ్ళ ప్రోగ్రామ్ అజెండా డిజైన్ చేసిర్రు. అందరూ కూడా ఆ అశోక్ నగర్ కి తీసుకొని వచ్చి రాహుల్ గాంధీ గారు ఒక చక్కని మాట ఆ రోజు అన్నారు స్పీచ్ లో, ఉన్నది ఇంకా రికార్డ్, आप जब कभी याद करेंगे हमें मैं आऊंगा आपके पास అని అన్నారు. తెలంగాణకి యువ జబ్ కభీ హమే యాద్ కరెంగే హమ్ ఆऊंगा, ఎక్కడ ఆऊंगा అండి? ఇంత లాఠీ చార్జ్లు అవుతున్నా, వాళ్ళు కోర్టులకు పోతున్నా, హైకోర్టులకు పోతున్నా, సుప్రీంకోర్టుకి పోతున్నా, హైకోర్టులోనే అబ్జర్వేషన్స్ చెప్పినప్పుడు, ఎందుకంటే మొన్నటి దానికైతే అబ్జర్వేషన్స్ రాలే కానీ డీటెయిల్డ్ అబ్జర్వేషన్స్ చెప్పినప్పుడు ఆ జడ్జ్మెంట్ ఎన్ని పేజీల జడ్జ్మెంట్ ఉన్నది, తెలుగు మీడియం గురించి కానివ్వండి, లేకపోతే ఆన్సర్ సిలబస్ ల గురించి కానివ్వండి, వికీపీడియా సిలబస్ గురించి కానివ్వండి, లేకపోతే ఏదైతే మార్క్స్ సిస్టమ్ ర్యాంకింగ్ 1 సీక్వెన్స్ గా వచ్చినాయో ఇవన్నిటి గురించి హైకోర్టు చెప్పింది కదా. ఆనాడు రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేయలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఉద్యోగాలు వద్దు,
అని ధర్నాలు చేస్తున్నారు అన్నప్పుడు రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేయలేదు. ఇలా లాఠీ చార్జీలు అవుతున్నప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు. సో ఒకటి, మేమైతే సిన్సియర్ ఎఫర్ట్ ఆనాడు పెట్టినాం, రియలిస్టిక్ గా మాట్లాడినాం. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజు డిఎస్సిలో 75,000 ఖాళీలు ఉన్నాయి, కేవలం డిఎస్సిలో 75,000 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. ఏమైంది మరి వాళ్ళ? ఆ తర్వాత మెగా డిఎస్సి, జంబో డిఎస్సి, జాబ్ మేళా ఇవన్నీ చెప్పారు కదా. ఇవాళ గుర్తుకొస్తుందా రియాలిటీ? అండ్ ఇంకొకటి, యాజ్ ఆఫ్ టుడే గవర్నమెంట్ జాబ్స్ కాకుండా ప్రైవేట్ జాబ్స్ కూడా ఇవాళ ఏ మార్కెట్ లో ప్రైవేట్ జాబ్స్ ఉందండి? ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా చెప్పండి, ఒక్క ఇండస్ట్రీ పేరు చెప్పండి. రిక్రూట్మెంట్ కదా మనం మాట్లాడుకునేది. వీళ్ళు తెచ్చిన ఒక్క ఇన్వెస్ట్మెంట్, ఒక్క కంపెనీ తీసుకొని వచ్చింది చెప్పమని చెప్పండి. ఆ తర్వాత ఎన్ని జాబ్స్ వచ్చినాయో మనకు అర్థమవుతుంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జీసీసీస్ అని చెప్తున్నారు కదా, చాలా వచ్చాయి. అనౌన్స్మెంట్ లేదు సార్, వీళ్ళ ఎంఓయూలు గొప్ప గొప్ప ఎంఓయూలు. అడుగుదాం, మీరు అడిగిన క్వశ్చన్ మానవతరాయ్ గారిని అడుగుదాం. మానవతరాయ్ గారు చెప్పండి.